ఓం నమ శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది శ్రీ క్రోధినామ సంవత్సరం సెప్టెంబరు నెల మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయము ఖర్చు రెండు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఖర్చే కనబడుతుంటది, కానీ ఆదాయం అనేది వస్తుంది. కానీ అది ఏ రూపంలో ఖర్చు అయిపోతుందో ఎలాగే తెలియదు. వస్తుంటది, ఏదో ఒక విధంగా డబ్బులు వస్తుంటాయి. కానీ ఆ డబ్బులు ఏదో ఒక పనులకి, ఏదో ఒక సమస్యలకి, ఏదో ఒక ప్రాబ్లమ్స్కి అనుకోకుండా ఎగిరిపోతుంటాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు అప్పులు అనేది ఎక్కువగా ఇవ్వకూడదు. అప్పులు ఇస్తే వీళ్ళకి మళ్ళీ తిరిగి రావు. ఇచ్చేటప్పుడు నవ్వుకుంటే ఇస్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు కొన్ని కిటకిట అవుతుంటాయి, సమస్యలు వస్తుంటాయి, గొడవలు వస్తుంటాయి, పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పు విషయాలలో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి, కొన్ని విధానాలుగా. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని బట్టి మనం ఆలోచించి మనం ఇవ్వాలి. కానీ మనం ఇచ్చేది మనకి లాభం గురించి ఇచ్చుకుంటే అది మనకి నష్టం వచ్చేస్తుంది. దానివల్ల కొన్ని సమస్యల్లో కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు మీకు కొన్ని కనబడుతున్నాయి. తర్వాత ఎక్కువగా మీకు ప్రేమ సమస్యల్లో కొన్ని విధానాలుగా కనబడుతున్నాయి. ప్రేమ సమస్య వచ్చేసి మీకు మెయిన్గా మీరు ప్రేమించేటప్పుడు మంచిగా అభిమానంగా ఆలోచించి మీరు దాని గురించి ఆలోచించి మీరు సెట్ చేసుకొని ప్రేమించుకుంటారు. ఆ ప్రేమించిన విధానం ఎలా ఉంటుందంటే, మీరు ఎంతో జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు ప్లానింగ్ చేసి మీరు ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఏమవుతుందంటే, మీ జాతకంలో చూసుకుంటే ప్రేమ వివాహంలో కొన్ని సమస్యలు మనకు కనబడుతున్నాయి, కొన్ని దోషాలు కనబడుతున్నాయి. ఆ దోషాల వలన మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా మధ్యలో కొన్ని సమస్యల వల్ల కొంతమందికి కొన్ని ఇడుబాట్లు అయ్యే మార్గాలు, కొన్ని సమస్యలు కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే, నీ మీద, మీరు ప్రేమించిన స్త్రీ మీద, మీ ఇద్దరి మీద కొన్ని దోషాల వల్ల వాళ్ళకి సెట్టు కాని వెడల ఏమవుతుందంటే కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మీరు ఇబ్బందులు అవుతుంటారు. ఆ సమస్య రాకముందే మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. మీరు ప్రేమించినా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో మీరు కళ్యాణం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. దానివల్ల ఆ పక్క ఈ పక్క, ఇటు అబ్బాయి తరపు కానీ ఇటు అమ్మాయి తరపు కానీ బంధుత్వం అనేది మీకు కరెక్ట్గా నిలబడుతుంది. మీరు సొంతంగా ఆలోచించి, సొంత ప్రేమగా ఆలోచించి మీరు చేసుకుంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రాణ విధానాలు, కొన్ని సికాకులు పడాల్సి వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ.